పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలు. సరే, దేవుడు గత బుధవారం రోజున కుటుంబాల గురించి తెలియజేశాడు. కుటుంబాలలో ఆశీర్వదించబడ్డ కుటుంబాలు ఉన్నాయి, శపించబడ్డ కుటుంబాలు. ఈ రెండు రకాలైన ఫ్యామిలీస్ లో దేవుడు ఎటువంటి కార్యాలని నిర్వహించాడు, ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి దీవించబడ్డ కుటుంబాలు అనేవి ప్రభు సన్నిధిలో ఎలా వర్తిల్లినాయి, మరి ఆ కుటుంబాలలో ప్రభు చేసిన కార్యాన్ని నోవాహు కానీ, అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, దావీదు కానీ, వీరి కుటుంబాల్లో దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు కుమరించాడు, ఎలా దీవించబడి దేవుని సన్నిధిలో నాటబడ్డ మొక్కలాగా ఉన్నాయని చెప్పి మనం ఒకసారి ఆలోచించినట్లయితే, నోవాహు కుటుంబము దేవునితో కూడా నడిచింది, నీతిపరుడుగా ఉంది, నిందారహితులుగా ఉంది, దేవునితో కూడా నడిచింది. నోవాహు దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఎంచబడి రక్షణ వలన తయారు చేసుకుని జలప్రలయం నుంచి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. నిందారహితంగా ఉన్నాడు, నీతిమంతుడుగాను నిందారహితముగాను నోవాహు దేవునితో కూడా నడిచాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఎలా నడుస్తూ ఉంది, నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఎలా నడుస్తూ ఉంది. అసలు కుటుంబం అంటే మొట్టమొదటి ఆది కుటుంబం దేవుని యొక్క సృష్టిలో ఆదాము నుంచి తీయబడ్డ పక్కనగా ఆదాముని దేవుడు కుటుంబంగా ఏర్పరిచి ఆశీర్వదించి ఫలింపజేశారు. ఆ తర్వాత కాలంలో నోవాహు కుటుంబం అనేది దేవుని చేత ఎంపిక చేయబడి నరులు వారి పాపములను విస్తరించడం వలన కోపం వచ్చి నోవాహు కుటుంబాన్ని నీతివంతమైన కుటుంబంగాను, నిందారహితమైన కుటుంబంగాను, దేవుడితో కూడా నడిచే కుటుంబంగాను దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియులారా, ఇప్పుడు ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, అబ్రహాము కుటుంబాన్ని దేవుడు ఎలా ఆశీర్వదించాడు. అబ్రహాము ఒకప్పుడు నోరు లేని బొమ్మల్ని అమ్ముకొని, విగ్రహాలు అమ్ముకొని జీవించే వృత్తిలో జీవించే వ్యక్తి. అబ్రహాము తన యొక్క కుటుంబ పోషణ కోసం విగ్రహాలు తయారు చేసి కావిడి వేసుకొని అమ్మేవాడు. ఈ అబ్రహాము దేవుడి విగ్రహాలు తయారు చేసి అమ్మేవాడు, దేవుడి విగ్రహాన్ని తయారు చేసి అమ్మేవాడు. ఒకరోజు ఊరు బయట మంచి
మంచిలు అవుతా ఉంటే బయలుదేరి కూర్చొని మంచిలు తాగి ఈ దేవుడు మమ్మల్తో మాట్లాడుతున్నట్ట. దేవుడు మమ్మల్నారా రోజు మమ్మల్ని పూజ చేసుకుని నమ్ముకుంటున్నా, ఒకరోజు నాతో మీరు మాట్లాడండి పలకండి అని చెప్పి ఆయన బొమ్మలతోటి మాట్లాడుతున్నట్టు ఒక్క బొమ్మ అయినా ఆయన వినలేదు, పలకలేదు. వృద్ధుల సహోదరు అంటారు, అమ్మాయి రావమ్మ అంటే మా అమ్మాయిలు మా ఆయన కలిసి ఆ బొమ్మ కాడికి పోయారని బతుకుతారు అంటే జీవము లేని నోరు లేని విగ్రహాల వద్దకు వెళ్ళి నైవేద్యాలు అర్పించి పూజలు చేసి పాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ప్రియులారా, అబ్రహాం కూడా విగ్రహాలతో మాట్లాడినప్పుడు పలకకపోతే ఒక కళ తీసుకొని వెయ్యి చేసిన విగ్రహాలు మొత్తం మట్టి అయిపోతే జీవముల దేవుడితో మాట్లాడాడు. ఓ జీవముల దేవుడా నాతో మాట్లాడాయి అంటే అప్పుడు దేవుడు యెహోవా అబ్రహాంతో మాట్లాడి, అబ్రహామా నీ తండ్రి ఇంట నుండి నువ్వు బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి నువ్వు బయలుదేరి లేచి వెళ్ళమను. ఆదికాండం 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నట్టయితే, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశంలోకి వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించిన వారిని శపించుదును. స్తోత్రం, హల్లెలూయా. చూసారా, అబ్రహాంతో దేవుడు మాట్లాడి, అబ్రహామా నీవు లేచి నీ యొక్క దేశం నుండి నీ కల్దీలనే ఊరు నుంచి నువ్వు బయలుదేరి కానాను దేశానికి బయలుదేరు. నీ కుటుంబాన్ని తీసుకొని నీ భార్య అయిన శారాను తీసుకొని బయలుదేరమన్నప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను తీసుకొని ఆయన దేవుని మాటకు విధేయత చూపిన వాడై బయలుదేరి వెళ్తామంటే ప్రభు అంటున్నాడు, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయలుదేరి నేను నీకు చూపించిన దేశానికి వెళ్ళము. స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మేము ఏ ప్రాంతాల్లో పుట్టామని తెలుస్తుంది. ఈ గ్రామానికి వచ్చి నీ కోసం వెళ్ళమంటే వచ్చి మేమందరం కూర్చొని ప్రభా నిన్ను స్తుతిస్తున్నాం, ప్రభా ఆరాధిస్తున్నాం తండ్రి. అవును ఆయన, నీ మాటకు లోబడి అబ్రహాము ఎలాగైతే జీవించాడో మేము కూడా ప్రభా నీ మాటకు లోబడి జీవించడం కోసం నీవు చూపిన ప్రేమను బట్టి కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని ప్రభా బిడ్డ హృదయాలకు హత్తుకొని జీవించే వాక్యాన్ని సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, నోవాహు తరువాత దేవుని దృష్టికి ఇష్టడైన వాడు అబ్రహాము. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, అబ్రహాము నువ్వు లేచి నీ దేశం నుంచి నీ తండ్రి ఇంటి వద్ద నుండి నీ బంధువుల వద్ద నుండి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయి. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మాట్లాడతాం, నువ్వు మందిరానికి వస్తే దేవుని ఆజ్ఞలకు లోబడి కట్టడలకు లోబడి ఎప్పుడైతే ఆయన దృష్టికి నిందారహితంగా ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా.
పరిశుద్ధతలో మహనీయుడావు, నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడావు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే. నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాటిలలో నా సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము కుటుంబాన్ని దేవుడు ఎన్నుకొని ఆశీర్వదిస్తాను, అభివృద్ధి చేస్తాను, ఆ మాటకు లోబడము. వెంటనే తన తండ్రి ఇంటి నుంచి బయలుదేరాడు, తన యొక్క బంధువుల వద్ద నుంచి బయలుదేరాడు, యేసయ్య చూపించే దేశానికి వచ్చాడు. వచ్చి అబ్రహాం వస్తాడు కుటుంబంతో, భార్య అయిన శారాతో, లోతుతో కలిసి వాళ్ళ యొక్క కుటుంబంతో కలిసి వస్తూ ఉన్నాడు. వచ్చే సందర్భంలో ప్రియులారా, ఇక్కడ అబ్రహాము నాహోరును హారాను కనెను, హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశం అందరి కల్దీయుల ఊరు పట్టణం నుండి తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొంది. అబ్రహాము నాహోరు వివాహం చేసుకుని, అబ్రహాము భార్య పేరు శారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. నాహోరు భార్య పేరు మిల్కా. కాబట్టి ప్రియులారా, ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. శారాయి గొడ్రాలై ఉన్నాడు, ఆమెకు సంతానము లేదు. తేరాహు తన కుమారుడు అబ్రహామును, తన కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును, తన కుమారుడు అబ్రహాము భార్య అయిన శారాయి అని తన కొడను తీసుకుని కానాను వెలుటకు కల్దీయుల ఊరు పట్టణంలో ఉండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించింది. స్తోత్రం, హల్లెలూయా. అంటే అబ్రహాం గారి భార్య శారాయి, లోతు, తండ్రి అయిన తెరాహు వీళ్ళందరూ కలిసి ఆ కల్దీయుల అనే ఊరు నుంచి బయలుదేరి కానాను దేశానికి వస్తాం. వస్తూ వస్తూ హారాను దాకా వచ్చి గుడారం వేసుకున్నాడు. అయితే తెరాహు బతికిన గ్రంథంలో 205 తెరాహు హారానులో వృద్ధి పొందాను. అంటే ఆ ప్లేస్ లో తండ్రి అబ్రహాం తండ్రి తెరాహు చనిపోయాడు. మళ్ళా అక్కడ దేవుడు మాట్లాడి, అబ్రహామా నువ్వు లేచి ఈ దేశం నుంచి బంధువులు బయలుదేరినప్పుడు మన బంధువులతో కూడా బయలుదేరి కానాను దేశానికి వచ్చాం. చూడండి, ప్రభు యొక్క వంశము మరి ఆయన చిత్తాన్ని బట్టి కానాను దేశానికి నడిపించబడతాం. ఆయన అబ్రహాము కుటుంబాన్ని భూమి మీద ఆశీర్వదించినట్టుగా
మన కుటుంబాలను కూడా ఆశ్రయించడం కోసం సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు ఆయన మాటకి లోబడాలి. అబ్రహాము లోబడి ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు మాటకి అయిపోయినాడు కాబట్టి అబ్రహాము కుటుంబాన్ని దీవించాడు. సంతానం లేకపోయినా సంతానం ఇచ్చాడు. ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె అబ్రహాము సంతానాన్ని 12 గోత్రాలుగా విస్తరింపజేశాడు. ప్రియులారా, ఆదికాండము 42వ అధ్యాయం 33వ వచనం తీయండి. ఆదికాండము 42వ అధ్యాయం 33వ వచనం. అందుకు ఆ దేశపు ప్రభు మమ్మను చూచి మీరు యథార్థవంతులని దీని వలన నేను తెలుసుకొందును. మీ సహోదరులలో ఒకరిని నా యొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరునట్లు ధాన్యము తీసుకుని పోయి నా యొద్దకు ఆ చిన్నవాడిని తీసుకుని రండి. అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగుల వారి కార్యం నేను తెలుసుకొని మీ సహోదరుని మీకు అప్పగించేదను. చూసారా, అప్పుడు మీరు ఈ దేశం వ్యాపారము చేసుకుని వచ్చుకొని చెప్పానని. చూసారా, ఇక్కడ యాకోబు సంతానము కానాను దేశంలో కరువు వచ్చింది. కరువు వస్తే యాకోబుకి 12 మంది పిల్లలు 12 గోత్రాలుగా జన్మించారు. ఐగుప్తు దేశంలో ధాన్యం ఉందని చెప్పి తెలుసుకొని ఆ యాకోబు కుమారులు వచ్చినప్పుడు యోసేపు ముందుగానే దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఐగుప్తు దేశానికి చేర్చబడ్డాడు. చేర్చబడి అక్కడ ప్రధానమంత్రిగా ఉండి ధాన్యాన్ని అమ్ముతున్నారు. అటువంటి సందర్భంలో ఈ యాకోబు గారు అన్నారు, ఇశ్రాయేలు అయా, మన దేశంలో కరువు బాగా ఉంది, ధాన్యం లేదు, ఆహారం లేదు. రూపాయలు తీసుకుని పోయి ఐగుప్తు దేశంలో ధాన్యం తీసుకుని రండి, కొనుక్కొని రండి పంపిస్తే యోసేపు వారి కుటుంబాన్ని చూసి మిక్కిలి ఏడ్చుకొని వాళ్ళ కుటుంబంతో కలుసుకోవాలని చెప్పి ఆశపడి వాళ్ళ సహోదరులు ఒక సహోదరుని ఆయన దగ్గర ఉంచుకొని మరి మీ కుటుంబాన్ని మొత్తం కూడా నా వద్దకు తీసుకుని రండి అని చెప్పి పంపినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతం నుంచి బయలుదేరడానికి సిద్ధపడ్డారు. సిద్ధపడ్డప్పుడు యాకోబు యొక్క సంతానం అంట అప్పటికి యాకోబు కుటుంబము 46-27 చూసినట్లయితే 70 మంది. చూడండి, 46-27 ఐగుప్తులో అతనికి పుట్టిన యేసేపు కుమారులు ఇద్దరు. ఐగుప్తులకు వచ్చిన యాకోబు కుటుంబం వారందరూ 70 మందిని తీసుకొని కరువు తీరేదాకా ఈ ఐగుప్తు దేశంలో రుద్రుగా నన్ను కుటుంబానికి దేవుడు దీవించినప్పుడు వాళ్ళందరూ బయలుదేరి పశువులు దొరుకుని మేకలు దొరుకుని కుదరలు దొరుకుని వచ్చినప్పుడు 70 మంది మాత్రమే ఐగుప్తు దేశం ప్రవేశించారు. తరువాత కాలంలో ఆశ్రయించబడి అభివృద్ధి పొంది దేవుని చిత్తాన్ని బట్టి 6 లక్షల మంది కానుపాలంగా మార్చబడ్డారు. స్తోత్రం, హల్లెలూయా. అంటే యాకోబు కుటుంబము 12 మంది సంతానం. ఆ 12 మంది సంతానం భార్యలు పిల్లలు మొత్తం కలిసి యోసేపు సంతానంతో ఇద్దరు పిల్లలతో కలుపుకుంటే ఐగుప్తు దేశంలో మొత్తం ఎంతమంది అయ్యారంటే 70 మంది అయ్యారు. 70 మంది అయ్యారు. అంటే దేవుడు మన కుటుంబాలని ఆయన చిత్తానుసారముగా ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి కుటుంబం అంటే తల్లి తండ్రి, కుమారుడు కుమార్తెలు, మనుమలు మనుమరాళ్ళు కలిసి జీవించే కుటుంబంగా ఉన్నప్పుడు ఆ కుటుంబాలను దేవుడు దీవించడం కోసం 70 మంది సంతానంగా ఏర్పాటు చేశాడు యాకోబు సంతానం. ఈ 70 మంది కలిసి ఐగుప్తు దేశానికి వచ్చారు. వచ్చినప్పుడు 46వ అధ్యాయం 31వ వచనం అంటాడు, చూడండి, యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబం వారిని చూసి నేను వెళ్ళి ఇది
ఫరోకు తెలియజేసి కానాను దేశంలో ఉన్న నా సహోదరులు నా తండ్రి కుటుంబం వారును నా యొద్దకు వచ్చి ఆ మనుష్యులు పశువుల గలవారు, వారు గొర్రెల కాపరులు, వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినదంతని తీసుకుని వచ్చారని అతనితో చెప్పారు. స్తోత్రం హల్లెలూయా. అంటే అప్రియులారా, దేవుని యొక్క మహాప్రేమను బట్టి, కృపను బట్టి యేసు అంటాడు, మన 70 మంది సంతానానికి సంబంధించి ఈ యొక్క ఐగుప్తు దేశానికి మీరు వచ్చారు. మరి కానాను దేశం నుంచి వచ్చిన మా యొక్క తండ్రి కుటుంబం వారు పశువులు కావారు, మేకల మందలు, గొర్రెల మందలు, పశువులు కావాలి అని చెప్పి ఫరోకి చెప్పి నేను వస్తాను. ఆయన పిలిపించి మిమ్మల్ని అడిగినప్పుడు మన కుటుంబం ఏం చేస్తుందని చెప్పి క్వశ్చన్ వేస్తాడు. ఆ క్వశ్చన్ వేసినప్పుడు మీకు సమాధానం చెప్పండి చెప్పి యేసు చెప్తాను అన్నంతో చెప్పాడు. ఏమని చెప్పారంటే, మరి చూడండి, ఇక్కడ గొర్రెల కాపురైన ప్రతివాడు ఐగుప్తులకు హేయుడు కనుక ఫరో మిమ్మల్ని పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగినట్లా మీరు గోషేన దేశమందు కాపురం ఉంటున్నట్టు మా చిన్నతనం నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువుల గలవారమై ఉన్నామని ఉత్తరులని చెప్పాడు. చూసారా, ఆయన నీకోసం